హలో, నేను చేయబోయే కూర అండి చేపల పులుసు. చేపల పులుసులో మళ్ళీ బెండకాయ మామిడికాయ. చూడండి చేసే విధానం. నేనైతే చేపలైతే తోమేసుకున్నాను. చూడండి, చేపలు తోమేసుకుని ఉప్పు నిమ్మరసం వేసి కలిపి పెడితే నీసు వాసన రాదు. చూడండి, మీకు చూపిస్తున్నాను. 3 కేజీల చేపలకి తక్కువ వండుతున్నాను. మళ్ళీ ఫ్రై చేశాను అవి కనవ ముక్కలు. చూడండి, చింతపండు ఇది అంటే ఇంతకు ముందర కూడా పెట్టాను వీడియో. ఇప్పుడు అందులో ఏమీ వేయలేదు. ఇప్పుడు బెండకాయలు మామిడికాయ వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేపుకుంటేనే బాగుంటుంది పేస్ట్కి. పచ్చి కూడా వేపుకున్నాం అనుకోండి, అది నూనెలో వేపుకోవాలి. చూసారు కదా. అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి, ఇలాగా వేపుకోవాలి. చూసారు కదా. ధనియాలు అంటే చేపల కూరలో ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, కొంచెం సోంపు. మీకు చూపిస్తున్నాను చూడండి. ధనియాలు వేసాను కదా, జీలకర్ర వేస్తున్నాను, అల్లం, ఎల్లుల్లి, ఉల్లిపాయలు వేపించి పెట్టేశాను కదా, అవి మీకు చూపిస్తున్నాను చూడండి. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. అంటే ఇంతకు ముందర ధనియాలు, జీలకర్ర వేసాను కదా, ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, సోంపు. నేను ప్రతి దాంట్లో సోంపు వాడతానండి. అయిపోయింది. మిక్సీ పట్టేసి గిన్నెలో పెట్టాను. ఉల్లిపాయలు మళ్ళీ పేస్ట్ పట్టాలి. అవి పెట్టాను కదా, ఇది పేస్ట్ పడుతున్నాను. దీంట్లో చేప ముక్కలు వేసేస్తున్నాను. అంటే మేము కలిపి పెడతామండి అన్నీని. చేప అన్నది కలిపి పెడితేనే బాగుంటుంది. కొంతమంది పులుసులో వేసుకుంటారు. అవి ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. ఈ విధంగా చేశారనుకో చాలా బాగుంటుంది. చూసారు కదా, చేప ముక్కల్లోనే నేను పేస్ట్ మిక్సీ పట్టాను కదండి, ఆ మిక్సీ పట్టింది దాంట్లో వేసాను. కారం చేపల కూరకి కారం ఎక్కువ తగలాలి. కారం, ఉప్పు, పులుపు ఇవి ఉంటేనే చేపల కూర అన్నది నీసు వాసన అన్నది రాదు. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు మధ్యలో చీరుకుని వేసుకోవాలి. చూడండి, పసుపు, ఉప్పు, కారం వేసాను. ముక్కల్ని కలుపుకోవాలి. నూనె కూడా వేసాను చూడండి. మనం ఇలా కలిపి ఉంటే కూర వండునట్టే ఉంటుంది. చూడండి, ఇలాగా చూసారు కదా. నూనె కూడా ఎక్కువ వేయాలండి. నూనె కూడా ఎక్కువ వేస్తేనే కూరలో తేరిపోవాలి. నూనె తేరుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, కలిపేసాను. అలాగే కలపాలి. నీళ్ళు వేసి మళ్ళీ కొంచెం ఉడకనిస్తున్నాను. ఉడికిందనుకోండి, ఉడికితేనే బాగుంటుంది ముక్క. అంటే రెడీ చేసుకున్నాను అవి వేద్దామని. పచ్చిమిరకాయలు వేపేసాను. బెండకాయ వేసాను చూడండి. ఇలాగ వేసుకుంటేనే బాగుంటుంది. ముక్కలు కూడా అలాగ కోసుకోవాలి. అవి రెడీ చేసుకున్నాను. ముక్కలు అంటే నీళ్ళు ఎందుకు వేసామంటే అండి, ఉప్పు పడుతుందని ముక్కకి నీళ్ళు వేసాను అన్నమాట. నీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చింతపండు ఉడకబెట్టేసి పులుసు తీసుకోవాలి. చింతపండు ఎందుకు ఉడకబెడతానంటే తొందరగా వస్తుందని. పులుసు వేసేసాను.
ఆ పులుసులోనే మళ్ళీ బెండకాయలు, ఈ బెండకాయ వేసుకోవాలి చేపల కూరలో, అలాగే బాగుంటుంది. మా అమ్మగారు అలాగే వేసేవారు. తర్వాత మామిడికాయ, అంటే ఇప్పుడు మామిడికాయలు అలాగే ఉంటాయి కదండి, పునస్కప్పులాగా. మనకైతే మామిడికాయ ఎప్పుడు పడితే అప్పుడు దొరికేస్తుంది. అందుకు కొంచెం ఎల్లో కలర్ కింద ఉంది, పసుపు కలర్ కింద. చూడండి, ఇలాగే చేసుకోవాలి మీరు, బాగుంటుంది కూర. ఈ విధంగా చేసుకుని చూడండి, ఒకసారి అయితే చూడండి. మీరు కామెంట్ కూడా పెట్టండి, నేను అడగను ఇంకేమి మిమ్మల్ని. కామెంట్ అయితే పెట్టండి. కూర చూసారా, కొత్తలు ఆడాలి కూర. చేపల కూర అన్నది కొత్తలు ఆడాలి. ముక్క అన్నది కొంచెం ఇలా ఉబ్బాలి. ముక్క ఉబ్బలేదనుకోండి కూర అస్సలు బాగుంది, నీసుకుంపు వచ్చేస్తుంది. చూడండి, కొత్తలా ఉడుకుతుంది. చేపల కూర అన్నది అలాగే ఉడకాలి, పెద్ద మంట మీద ఉడకాలి, తర్వాత చిన్న మంట మీద ఉడకాలి. చూసారా, కూర అంటే ఇలాగ ఉండాలి. మనం లాస్ట్లో కొంచెం ఆవపిండి వేసుకుంటే, మనకి ఆవపిండి ఎందుకు వేసుకుంటామంటే, ఆవకాయ ఉంటే ఆవకాయ నూనె వేసుకుంటాం చేపల కూరలో. మనకు ఆవకాయ నూనె లేదనుకోండి, ఆవపిండి వేసుకుంటే లాస్ట్లో సూపర్ అయిపోద్దండి కూర. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. చూడండి, లాస్ట్ కొత్తిమీర ముందర వేసినా కానీ మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేస్తేనే చేపల కూర కన్నా టేస్ట్ బాగుంటుంది, రుచి ఉంటుంది. మనం ఎంత కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు చేపల కూరలో. మన ఆంధ్రాలో అయితే అండి భలే వాసన వస్తుంది కొత్తిమీర. చూసారు కదా, రెడీ అయిపోయింది చేపల కూర. మీరు కూడా ఇదే విధంగా వండుకోండి చేపల కూర, చాలా బాగుంటుంది. అది చూసారా, నోరు ఊరుతుంది కూరని చూస్తుంటే. చూసారు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ ఇవ్వండి, సరిపోద్ది ఇంకా మనకి. ఓకేనా? చూసారు కదా చేపల కూర, అంటే మీకు చూపిందామని గరిటె పెట్టి పులుసుని ఇలాగంటాను. చూడండి, పులుసు అది అలా ఉంటుంది. చూడండి, బెండకాయ వేసాను. చూడండి, మీకు వేసి చూపించుతున్నాను. బెండకాయ వేసుకుంటేనే చేపల కూర టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ ముక్క కూడా చీరుకుని వేసుకుంటేనే బాగుంటుంది. మామిడికాయ ముక్క దొరకట్లేదు, మీకు చూపిందామంటే దాంట్లోనూ. చూడండి చేపల కూర ఈ విధంగా వండుకోండి, చాలా బాగుంటుంది. వండుకుని నాకు కామెంట్స్ అయితే పెట్టండి. కామెంట్ పెట్టారనుకో ఏ విధంగా వండుకోవాలన్నా, నేను ఈ విధంగా వండుకున్నాను కామెంట్ పెట్టండి. లైక్ చేయండి. చూస్తున్నారు కానండి, ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, చాలామంది చూస్తున్నారు. లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.